Hello, everybody. Welcome back to Learn English. I hope you are doing well. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. మాత్రమే, దీన్ని ఇంగ్లీష్లో ఓన్లీ అంటే మాత్రమే అని. నెక్స్ట్ నీ షర్ట్ బటన్స్ పెట్టుకో, దీన్ని బటన్ అప్ యువర్ షర్ట్ అంటే నీ షర్ట్ బటన్స్ పెట్టుకో అని. నెక్స్ట్ అలాంటి పనులు చేయకు, దీన్నే డోంట్ డూ సచ్ థింగ్స్ అంటే అలాంటి పనులు చేయకు అని. నెక్స్ట్ ఎప్పుడో ఇక్కడికి తిరిగి రాకు, దీన్ని నెవర్ కమ్ బ్యాక్ హియర్ అంటే ఎప్పుడు ఇక్కడికి తిరిగి రాకు అని. నెక్స్ట్ ఎప్పుడో ఇది తెరిచే ఉంచు, దీన్ని కీప్ ఇట్ ఆల్వేస్ ఓపెన్ అంటే ఎప్పుడు ఇది తెరిచే ఉంచు అని. నెక్స్ట్ అతడు చేసింది నేను మర్చిపోలేను, దీన్ని ఐ కాంట్ ఫర్గెట్ వాట్ హీ డిడ్ అంటే అతడు చేసింది నేను మర్చిపోలేను అని. నెక్స్ట్ అతడిని నా దగ్గరికి పంపించు, దీన్ని సెండ్ హిమ్ టు మీ అంటే అతడిని నా దగ్గరికి పంపించు అని. నెక్స్ట్ నన్ను ఈసారికి క్షమించు, దీన్ని ఫర్గివ్ మీ దిస్ టైమ్ అంటే నన్ను ఈసారికి క్షమించు అని. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, దీన్ని ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్ అంటే నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని. నెక్స్ట్ ఇంకా తెలుసుకోవాలని ఉంది, దీన్ని ఐ స్టిల్ వాంట్ టు నో అంటే ఇంకా తెలుసుకోవాలని ఉంది అని. నెక్స్ట్ నువ్వు ఎందుకు చేసావో నాకు తెలుసు, దీన్ని ఐ నో వై యూ డిడ్ ఇట్ అంటే నువ్వు ఎందుకు చేసావో నాకు తెలుసు అని. నెక్స్ట్ అతను ఏం చెప్పాడో నాకు తెలుసు, దీన్ని ఐ నో వాట్ హీ సెడ్ అంటే అతను ఏం చెప్పాడో నాకు తెలుసు అని. నెక్స్ట్ నేను కాసేపు బయటికి వెళ్తున్నాను, దీన్ని ఐ యామ్ గోయింగ్ అవుట్ ఫర్ ఎ వైల్ అంటే నేను కాసేపు బయటికి వెళ్తున్నాను అని. నెక్స్ట్ నా దగ్గర డబ్బులు లేవు, దీన్ని ఐ డోంట్ హ్యావ్ మనీ అంటే నా దగ్గర డబ్బులు లేవు అని. నెక్స్ట్ అతడు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు, దీన్ని హీ మిస్అండర్స్టూడ్ మీ అంటే అతడు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు అని. నెక్స్ట్ దాయడానికి ఏమీ లేదు, దీన్ని దెర్ ఈజ్ నథింగ్ టు హైడ్ అంటే దాయడానికి ఏమీ లేదు అని. నెక్స్ట్ నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోవు, దీన్ని యు విల్ నెవర్ అండర్స్టాండ్ మీ అంటే నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోవు అని. నెక్స్ట్ నాకు ఎవరైనా చెప్పి ఉండాల్సింది, దీన్ని సంబడి షుడ్ హ్యావ్ టోల్డ్ మీ అంటే నాకు ఎవరైనా చెప్పి ఉండాల్సింది అని. నెక్స్ట్ నువ్వు ఈరోజు రావని అనుకున్నాను, దీన్ని ఐ థాట్ యు వోంట్ కమ్ టుడే అంటే నువ్వు ఈరోజు రావని అనుకున్నాను అని. నెక్స్ట్ నువ్వు కరెంట్ బిల్ కట్టావా, దీన్ని హ్యావ్ యూ పేడ్ ద
ఎలక్ట్రిసిటీ బిల్? హ్యావ్ యూ పేడ్ ద ఎలక్ట్రిసిటీ బిల్? అంటే నువ్వు కరెంట్ బిల్ కట్టావా అని. నెక్స్ట్ వన్, నాతో మాట్లాడడానికి ఎవరూ లేరు. దీన్నే దెర్ ఈస్ నో బడీ టు టాక్ టు మీ. దెర్ ఈస్ నో బడీ టు టాక్ టు మీ అంటే నాతో మాట్లాడడానికి ఎవరూ లేరు అని. నెక్స్ట్ వన్, నీ సమస్యలను ఎదుర్కో. దీన్ని ఫేస్ యువర్ ప్రాబ్లమ్స్. ఫేస్ యువర్ ప్రాబ్లమ్స్ అంటే నీ సమస్యలను ఎదుర్కో అని. నెక్స్ట్ వన్, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? దీన్ని వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్? వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్ అంటే మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని. నెక్స్ట్ వన్, నాకు నీతో ఉండటం చాలా ఇష్టం. దీన్ని ఐ లవ్ బీయింగ్ విత్ యూ. ఐ లవ్ బీయింగ్ విత్ యూ అంటే నాకు నీతో ఉండటం చాలా ఇష్టం అని. నెక్స్ట్ వన్, ఇంకా చూడటానికి ఏమైనా మిగిలిందా? దీన్ని ఈజ్ దేర్ ఎనీథింగ్ లెఫ్ట్ టు సీ? ఈజ్ దేర్ ఎనీథింగ్ లెఫ్ట్ టు సీ అంటే ఇంకా చూడ్డానికి ఏమైనా మిగిలిందా అని. నెక్స్ట్ వన్, ఇక్కడ ప్రశాంతత లేదు. దీన్ని దెర్ ఈస్ నో పీస్ హియర్. దెర్ ఈస్ నో పీస్ హియర్ అంటే ఇక్కడ ప్రశాంతత లేదు అని. నెక్స్ట్ వన్, నేను తప్పకుండా నీకు తెలియజేస్తాను. దీన్నే ఐ విల్ ష్యూర్లీ లెట్ యు నో. ఐ విల్ ష్యూర్లీ లెట్ యు నో అంటే నేను తప్పకుండా నీకు తెలియజేస్తాను అని. నెక్స్ట్ వన్, నేనేం వినడానికి సిద్ధంగా లేను. దీన్ని ఐ ఆమ్ నాట్ రెడీ టు హియర్ ఎనీథింగ్. ఐ ఆమ్ నాట్ రెడీ టు హియర్ ఎనీథింగ్ అంటే నేనేం వినడానికి సిద్ధంగా లేను అని. నెక్స్ట్ వన్, నేను నీతో చాలా మాట్లాడాలి. దీన్ని ఐ హ్యావ్ ఏ లాట్ టు టాక్ విత్ యూ. ఐ హ్యావ్ ఏ లాట్ టు టాక్ విత్ యూ అంటే నేను నీతో చాలా మాట్లాడాలి అని. నెక్స్ట్ వన్, అతను డబ్బు కోసం ఏదైనా చేయగలడు. దీన్నే హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ అంటే అతను డబ్బు కోసం ఏదైనా చేయగలడు అని. నెక్స్ట్ వన్, నేను అక్కడికి వెళ్తుండేవాడిని. దీన్నే ఐ యూజ్ టు గో దేర్. ఐ యూజ్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్తుండేవాడిని అని. నెక్స్ట్ వన్, అతడికి ఏమీ చెప్పకండి. దీన్నే డోంట్ టెల్ హిమ్ ఎనీథింగ్. డోంట్ టెల్ హిమ్ ఎనీథింగ్ అంటే అతడికి ఏమీ చెప్పకండి అని. నెక్స్ట్ వన్, నాకు నీ సహాయం కావాలి. ఇలా ఎవరినైనా సహాయం అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ సెంటెన్స్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ చేస్తాను. Stay tuned for next video. Thanks for watching. Do subscribe for more information if you like the video. Please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.